హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గైజర్ న్యూస్. నేను భాగ్య. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని విన్నాం కదండి. కాకపోతే మన బీజేపీ వాళ్ళు దాన్ని కొంచెం మార్చి చెప్తున్నారు. అదేంటో విందాం. అదేంటిదంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్. ఏంటి అర్థం కాలేదా? అప్పుడు పంజాబ్ సరిహద్దులో రైతుల్ని తొక్కేద్దామని చూశారు. కాకపోతే వాళ్ళు తిరగబడి మమ్మల్ని తొక్కేస్తే మీకు తినడానికి తిండి గింజలు కూడా ఉండవని చెప్పేసి నిరూపించారు. ఆ తర్వాత ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ స్టార్ట్ చేసిందో ఉద్యమం, దాన్ని కూడా పాతాళానికి తొక్కేద్దామని అనుకున్నారు. దాదాపు పాతాళానికి దిగబడిపోయేంత సిచ్యువేషన్ వచ్చింది బీజేపీకి. సో ఇదంతా అయిపోయిన తర్వాత అరే మనం ఎన్ని చేసినా సరే మనది పై చేయి అవ్వట్లేదని చెప్పేసి ఒక అస్త్రాన్ని సంధించారనమాట. అస్త్రం పేరేంటంటే ఆర్హెచ్ఏ, రిజర్వేషన్ హటావో ఆందోళన్, ఈక్వాలిటీ మెరిట్ జస్టిస్. ఈ పేజ్ ఉందండి. ఈ పేజ్ చూపిస్తాను చూడండి. సో ఈ పేజ్ ని ప్రమోట్ చేసే వాళ్ళందరూ ఈ రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అనే వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? మన పెద్ద ముత్తైదు బత్తాయి గారి గురించి చెప్పాను కదండి. అంతటి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరున్నారో మనం అర్థం చేసుకోలేని పిచ్చి బత్తాయిల మీద మనం కాదులండి. ఓకే. సో ఇప్పుడు కొత్తగా ఇదోటి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఏమంటున్నారంటే రిజర్వేషన్ ఫ్రీ ఇండియా ఉండాలి అని అంటున్నారనమాట. కొంతమంది అంధభక్తులు అంధబత్తాయిలు ఏమంటున్నారంటే అప్పుడు రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఓన్లీ 10 ఇయర్స్ కి మాత్రమే పెట్టారు. ఆ 10 ఇయర్స్ అయిపోయి ఎప్పుడో అయ్యింది. అయినా సరే రిజర్వేషన్స్ తీసేసుకుంటున్నారని చెప్పేసి పాపము మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. మిడిమిడి జ్ఞానం ఉన్న కనీసం తెలుస్తదండి. ఆ 10 ఇయర్స్ డ్యూరేషన్ ఏంటిదో కనీసం మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకైనా తెలుస్తది. ఇదేంటిదంటే వాట్సాప్ జ్ఞానం కదండి. జస్ట్ కాపీ పేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంధభక్తులకు అసలు ఆ 10 ఇయర్స్ రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఇచ్చారంటే లేదు. ఆయన దానికి ఒప్పుకోలేదు. డైరెక్ట్ గా ఆయన ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆ 10 ఇయర్స్ గడువు దేనికేనంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 ప్రకారం ఏంటిదంటే పార్లమెంట్ లోను శాసనసభల్లోను ఎవరైతే ఈ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే పొలిటికల్ రిజర్వేషన్ కి మాత్రమే 10 సంవత్సరాల గడువు అని చెప్పేసి రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ యాడ్ చేస్తున్నప్పుడు అప్పట్లో చెప్పారనమాట. దేనికి? ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్ మాత్రమే. బట్ ఏదైతే మనకి ఉద్యోగాలు అండ్ విద్యావకాశాలు ఉన్నాయో దాని రిజర్వేషన్ కి ఎలాంటి కాల పరిమితి లేదు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎవడైనా సరే. ఈ యాంటీ నిజాలకి అంటే మేము చెప్పే నిజాలు తట్టుకోలేని కొంతమంది ఈనో ప్యాకెట్ గాళ్ళు ఉంటారు కదండి. ఆ ఈనో ప్యాకెట్ గాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఆ రిజర్వేషన్ అనేది ఏంటిది 10 ఇయర్స్ కి సరిపోతుందని చెప్పేసి ఎవరైతే సభలో ఉన్న వాళ్ళందరూ అంటే ఈయనేమన్నారంటే మేబీ అది సరిపోకపోవచ్చు అని చెప్పేసి అంబేద్కర్ గారు ఆయన స్వతంత్రంగా అభిప్రాయపడ్డారు. సో అప్పుడేమన్నారంటే చూద్దాం అని చెప్పేసి అనంటే అంబేద్కర్ గారు అన్నారు మేబీ ఇది 10 సంవత్సరాలు ఈ కుల వివక్ష అంటరానితనం పోతుంది అంటే నాకు నమ్మకం లేదు. ఈవెన్ అది కూడా జరగదు. ఇన్ కేస్ అది గనక పోకపోతే ఏదైతే ఈ అంటరానితనము లేకపోతే ఈ కుల వ్యవస్థ పోకపోతే గనక దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి అప్పుడే చెప్పారు అంబేద్కర్ గారు. సో అప్పటి నుంచి ఏంటిదంటే ప్రతి 10 ఇయర్స్ కి ఒకసారి ఏదైతే ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఉందో ఎస్సీ ఎస్టీలకి అది పెరుగుతూనే ఉంది. ఎవ్రీ 10 ఇయర్స్ ఒకసారి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది 2030 వరకు కూడా ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఉంది. అదిరా అబ్బాయిలు ఈనో ప్యాకెట్లు 10 ఇయర్ రిజర్వేషన్ దానికనమాట. సరే ఇప్పుడు మీరు అందరూ ఏమంటున్నారంటే రిజర్వేషన్స్ తీసేయాలంటారు. ఎవరు రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి మీ ఆందోళన, ఆక్రోశం, కడుపొబ్బరతనం, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ తీసేయాలంటున్నారు. సరే తీసేద్దాం. నేను కూడా దానికి 100% యాక్సెప్ట్ చేస్తాను. నేను కూడా మీతో పాటు ఉద్యమం చేస్తాను. ఏది? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి రిజర్వేషన్స్ తీసేయాలి. తీసేద్దాం బ్రో. అందరం తీసేద్దాం. అందరం ఈక్వాలిటీ. ఏంది? మరి మీ పేరు వెనకాల తోకలు తీసేస్తారా? చౌదరి, నాయుడు, రాజు, రెడ్డి ఇది తీసేస్తారా? చెప్పండిరా తీసేస్తారా? తీసారా? ఒకసారి చెప్పండి అనమాట. కొన్ని ఏరియాలో ఎస్పెషల్లీ ఏపీలో ఏంటిదంటే క్షత్రియ ఫెస్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటారనమాట. ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ప్రతి మతంలోని ఇలాంటివి పెట్టుకుంటారనమాట ఆళ్ళు. ఆ పార్టీకి లేకపోతే ఆ ఫంక్షన్‌కి ఆ క్షత్రియాస్ తప్ప, ఆ చౌదరీస్ తప్ప, ఆ కాపులు తప్ప, ఆ కమ్మలు తప్ప, ఆ రాజులు తప్ప మిగతా వాడు ఎవ్వడు రాడు బయ్. సో ఇది నేను పర్సనల్‌గా ఫేస్ చేసిందిది. కావాలంటే చూసుకోవచ్చెళ్లి. మరి పండగలకి, పబ్బాలకే రానివ్వని మీరు కుల వివక్ష మేము చూపించమనంటే ఎవడురా బయ్ నమ్మేది? హలో ప్రియా చౌదరి ముందు ఎనకాల పేరు తీసేసావా లేదా? ఫేస్‌బుక్‌లోను, ట్విట్టర్ అకౌంట్‌లోను వాటిలోను. నువ్వు సొల్లు సోది కబుర్లు చెప్పుకుంటూ తయారైపోతావన్నమాట ముత్తైదువులాగా. హ్మ్. ఇక ఇంకొకటి ఏమంటున్నారంటే రిజర్వేషన్ ఫ్రీ అండి అంటున్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఫ్రీ అనేది ఓన్లీ ఎస్సీ, ఎస్టీలకి, ఓబీసీలకి మాత్రమే తీసేద్దామా? ఎవరైతే వికలాంగులున్నారో వాళ్ళకి కూడా తీసేద్దామా? మహిళలున్నారో వాళ్ళకి కూడా తీసేద్దామా? లేకపోతే సమ్ ఆర్‌పీ పర్సన్స్‌కి, జవాన్స్‌కి మనకుంటుంది కదండీ రిజర్వేషన్. దాన్ని కూడా తీసేద్దామా? ఇది ఓపెన్ ఛాలెంజ్ రా బయ్ నాది.
రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అంటే ఎవ్వరికి కూడా రిజర్వేషన్ ఉండొద్దు. వాడు ఎవడైనా సరే. మరి తీసే దమ్ము ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? ఇకపోతే ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమేమో అని అనిపిస్తుంది నాకు పర్సనల్‌గా. వయసో ఏంటిదంటే ఏదైతే ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన ఉందో ఆ పేజ్‌ని మొత్తం కూడా ఫాలో అయ్యేది అండ్ దాన్ని షేర్ చేసేది కూడా మన బ్రాండ్ బీజేపీ బత్తాయి గళ్ళే. కావాలంటే చూసుకోవచ్చు. అంటే స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్ అని అన్నమాట. సో, ఇప్పుడు రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి ఒక ఆందోళన తీసుకొస్తాము. దాని మీద పెచ్చిరేగిపోతారు. మాకు రిజర్వేషన్‌లు వద్దని చెప్పేసి ఒక వర్గం అంటే, మా రిజర్వేషన్‌లు ఎందుకు తీసేస్తారని చెప్పేసి ఆటోమేటిక్‌గా వీళ్ళు కూడా లేస్తారు. ఇప్పుడు ఒక కల్లోలం జరుగుతది. ఈ కల్లోలం మధ్యలో ఎన్నికలొస్తాయి. ఎన్నికలొచ్చినప్పుడు ఆల్రెడీ మన అమిత్ షా గారు ఏమంటున్నారు? మేము ఎట్టి పరిస్థితిలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి రిజర్వేషన్స్ మేము తీసేయము. ఇది మోదీ గారి ప్రమాణము. అండ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వస్తుందో అది తీసేస్తామన్నా సరే మేము ఊరుకోము. ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ అని అంటాడు. మరి పెద్దోళ్ళు అలా మాట్లాడుతుంటే ఏ బుడతడుగాడు ఈ ఆర్‌హెచ్ అనే దాన్ని స్టార్ట్ చేసాడు? ఏ బుడతడు స్టార్ట్ చేస్తే ఈ బొద్దులేని బుర్ర బత్తాయిలందరూను దీన్ని షేర్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? చెప్పండి. అంటే మీరు చేసే ఈ లాజిక్కు, ట్రిమ్మిక్కు, జిమ్మిక్కులు ప్రజలకు తెలీదనుకుంటున్నారా? సో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కదండీ! రిజర్వేషన్ ఫ్రీ అనేవాళ్ళొకడు, మా రిజర్వేషన్ ఎందుకు తీసేసుకుంటున్నారని చెప్పేసి కొట్టుకుంటున్నారు కదా! ఈ కొట్టుకునే గ్యాప్‌లో ఏంటిదంటే ఎన్నికలొస్తాయి. ఎన్నికలొచ్చినప్పుడు మళ్ళీ అమిత్ షా గారు లేకపోతే ఎవరైనా సరే ఏమంటారు, మేము రిజర్వేషన్స్ తీయము. దానికి మాకు ఏం సంబంధం లేదు అని అంటారు. ఆ తర్వాత ఇన్ కేస్ గెలిచిన తర్వాత రిజర్వేషన్స్ తీసేయాల్సొస్తే గనక అప్పుడేమంటారో తెలుసా? మేము ప్రజల మాటకు తలగ్గాల్సొచ్చింది. అంటే హాస్పిటల్‌లో అంటారు చూడండి డాక్టర్స్ మనకు నేను చాలా ప్రయత్నించాను కానీ కాపాడలేకపోయినా. ఐ యామ్ సో సారీ అని జెప్పేసి చెప్తారు కదా వీళ్ళు. సో, అలా కూడా ఏంటిదంటే అమిత్ షా గారు ఏమంటారంటే ప్రజల నిర్ణయానికి తలొగ్గి దేశ శాంతి భద్రతలను మైండ్‌లో పెట్టుకొని ఈ రిజర్వేషన్స్‌ని క్యాన్సిల్ చేసేస్తున్నామని చెప్పేసి చెప్పినా చెప్పొచ్చు. చెప్పినా గదా! ఎందుకంటే ఇదొక గేమ్ లాగా అనిపిస్తుందనమాట. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేది వాళ్ళే. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము అని చెప్పేది వాళ్ళే. మేము సాల్వ్ చేయలేకపోతున్నాము. ఐ యామ్ సో సారీ అని చెప్తారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండ్రా బ్రాండ్ బత్తాయిలు. ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది మీరే. పైగా దానికి మేము తోడుంటాము. మేము రిజర్వేషన్స్‌కి తోడుంటామని చెప్పేసి ఎవరి పువ్వులో బంతి పూలు పెడదామని అనుకుంటున్నారు? ఎందుకంటే బత్తాయి పూలు చిన్నగా ఉంటాయి కదా! కనిపించవు కదా! సో, పెద్ద పెద్ద బంతి పూలు పెడదామని చెప్పేసి ఎవరనుకుంటున్నారు మీరు? ఆ! ఇప్పుడు ఏదైతే సీజేపీ ప్రొటెస్ట్ గెలిచిందో దాన్ని తట్టుకోలేకపోతున్నారనమాట. మెడికల్ షాపులోను, ఆ షాపులోను ఉన్న ఈనో ప్యాకెట్స్ అన్నీ అయిపోయినియి. ఇంకా ఏదో చేయాలి. మేము గెలిచామని చూపించుకోవాలని చెప్పేసి ఈ ఆర్‌హెచ్ నినాదం అనేది స్టార్ట్ చేశారా? మీ తాత ముత్తాతలది ఇచ్చారనుకుంటున్నారా రిజర్వేషన్ మీరు తీసేయడానికి? రిజర్వేషన్ తీసేయడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? తక్కువ కులస్తుడిని పక్కన కూర్చోబెట్టుకొని అన్నం పెట్టలేని మీరు, మీ సొల్లుగాళ్ళు మేము ఈక్వాలిటీ అనేది చెప్తారా మీరు? చెప్తున్నాను కదా! పాత జోళ్ళిచ్చుకొని పెడేలు పెడేలుమని కొడతారనమాట. బయటికి రండి చెప్తారు మీ సంగతి. సో, వ్యూవర్స్ చూడండనమాట. ఇది వీళ్ళ డబుల్ స్టాండర్డ్ అనమాట. డబుల్ స్టాండర్డ్‌గా డబుల్ గేమ్ ఆడుతుందంతా. వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఇది మేము చెయ్యలేదు అని అంటారు. తర్వాత ఇది మేము చేయాల్సొచ్చిందని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పటికే దేశం సంకనాగిపోతుంది. ఈ రిజర్వేషన్ ఫ్రీ ఇండియా అని పెడితే గనక మళ్ళీ పాత కాలం ఉంది కదండీ! ఏది మనుస్మృతి కాలం ఏదైతే ఉందో మన మూతులకి లేకపోతే వెనకాల ఈ ఆకులు కట్టుకొని తిప్పించిన కాలం ఉంది చూడండి. డెఫినెట్‌గా అదే తీసుకొస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పటికే మతం పేరు లేకుండా ముద్ద దిగనే పార్టీ ఒకటి తయారైంది మనకి. సో, ఆ పార్టీ ముసుగులో ఈ దేశ ద్రోహులందరూ తయారయ్యి మేమే దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేసి సోది కబుర్లు చెప్తున్నారనమాట. ఈ అంధ భక్తులు, ఈ అంధ మీడియా కలిసి. ఉంది దగ్గరలోనే ఉంది మీకు రోజు. అదే చెప్పులతోటి మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. చూస్తా ఉండండి.